కొన్ని మా నైబర్కి కూడా ఇస్తాను. తీసుకో. ఎక్కడికి వెళ్ళారా మీరు? ఎక్కడికి వెళ్ళారు? మా బాబు ఈ 2 ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు. ఎందుకు కట్ చేస్తున్నాడో మీకు ఇప్పుడు చూపిస్తా, చూడండి. హాయ్ గైస్, చూడండి మా ఊర్లో ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడేలాగుంది. అంత గాలి చూడండి ఎలా ఇస్తుందో. వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి మేము ఏం చేసామో ఇప్పుడు నీకు చూపిస్తాను. చూడండి, మా బాబు నాకు ఏమైనా తినాలనిపిస్తుంది మమ్మీ అంటే ఓకే అని చెప్పేసి బొరుగుల మిక్చర్ చేశాను. ఇప్పుడు ఈ బొరుగుల మిక్చర్ ప్రిపేర్ ఎలా ఉంటుందో ఇందులో నేను ఇప్పుడే ప్రిపేర్ చేశాను. ఇందులో ఏమేమి ఐటమ్స్ వేసానో చెప్పండి. ఇందులో శనక్కాయ పప్పులు, మంచిపప్పులు, ముడ్డకారాలు అన్నీ వేసి చేశాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్చర్గా ఎలా కలపాలో ఇప్పుడు మీకు చెప్తాను. మా బాబు చూడండి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు. ఉల్లిపాయలు, టమాటో ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మిక్చర్. ఓకేనా? ఇందాక చెప్పాను కదా, నేను ఇప్పుడు ఇది రెడీ చేసి పెట్టుకున్నాను ఉల్లి మిక్చర్. ఇప్పుడు దీన్ని నేను ఎలా తయారు చేస్తానో ఇప్పుడు చూడండి. నేను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నా. ఈ ప్లాస్టిక్ బౌల్లో కొన్ని వేసుకోవాలన్నమాట. అంటే మన క్వాంటిటీ మనకి ఎంత అవసరమో అన్నీ వేసుకోవాలి. నేను ఒక్కొక్క మనిషికి సరిపడంతా వేస్తాను క్వాంటిటీ. ఇందులో వచ్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమోటా ముక్కలు, మా బాబు చూడు ఇలా కట్ చేసినాగా, ఈ నిమ్మకాయ దప్పుంది కదా చెక్క, కొంచెం అలా లైట్గా పిండుకోవాలి. నా చిన్నప్పుడు దీన్ని ఎంత ఫేమస్గా ఇలా మూత పెట్టేసుకొని ఇలా చేసేసి ఇప్పుడు ఈ బౌల్లోకి మార్చుకుందాం. ఓకే, రెడీ అయిపోయినాయి. హాయ్ అండి, నేను ఇందాక చెప్పాను కదా ఇది బొరుగుల మిక్చర్ ప్రిపేర్ పెట్టుకొని ఉన్నాను ఆల్రెడీ. దీన్ని మళ్ళీ మనం తినడానికి ఎలా చేస్తానో ఇందాక మా బాబు ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేశారు కదా చూడండి. ఇప్పుడు నేను మనకు క్వాంటిటీ ఎంత తినాలనుకుంటున్నామో వాళ్ళకి ఇప్పుడు ఇందులో మనము ఏమేమి కావాలో వేస్తాను. టమాటా ముక్కలు మన ఇష్టం, అది ఎన్ని కావాలంటే అన్ని. ఉల్లిపాయ ముక్కలు జస్ట్ అంటే ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసాను, జస్ట్ మళ్ళీ కొంచెం సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ మనం ఇవన్నీ వేసాం కదా, జస్ట్ అట్లా లైట్గా సాల్ట్ అంతే యాడ్ చేసుకొని కొంచెం లైట్గా కారం పొడి, అలా లైట్గా కారం పొడి వేసుకొని, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే తినలేము. కానీ నిమ్మ చెక్కని ఇలా పిండేసి దగ్గరగా చూపిసేసి అలా పిండేసి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఇలా బాక్స్లో వేసేసి తీసేసి మనం ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇంతే, కొంచెం అలా ఉల్లిపాయలు వేసేది. ఎలా ఉందో తిని చెప్పండి. ఓకే, తిని ఫోటో దిగి ఇలా సర్వ్ చేయాలి. ఇంకొకటే తీయాలి. వాతావరణం అంతా ఎలా ఉందో, ఫుల్ వర్షం పడేలాగుంది. మా గల్లీలోకి పానీపూరి బండి వచ్చింది. జనాలు చూడండి ఎలా ఉన్నారో. వర్షం అయితే పడుతుంది కంపల్సరీగా, కొంచెం పడింది ప్రస్తుతానికి.